మీ పోలీసులు రెడ్డిలా బీసీలా రేవంత్ గౌడ్ అంట. ఈ గౌడు ఈ రకంగా దింపించాడు. ఈ గౌడు మనబాడ కూర్చుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అనారోగ్యంతో ఉన్న సిద్ధేశ్వరన్న పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు కొట్టి మమ్మల్ని గుంజుకొని వచ్చి లోపలెక్కించారు. ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఇలా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అన్నాడు. ఈ రేవంత్ గౌడ్ ఈ విధంగా పోరాటం చేస్తున్నటువంటి 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని ఈరోజు సాయి ఓ చారి ఒక విశ్వకర్మ బిడ్డ చచ్చిపోయిండు. సరైనటువంటి ట్రీట్మెంట్ అందియక చంపిండు రేవంత్ రెడ్డి. బలవంతపు అరెస్టులు ఖండిస్తూ ఖచ్చితంగా అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్ని అరెస్టులు చేసినా తగ్గేది లేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నటువంటి ఇది రేవంత్ సర్కార్ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది కాంగ్రెస్ డౌన్ డౌన్, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ నిరసన చేయండి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయండి. ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇవాళ కాంగ్రెస్ ని బీజేపీని పొందబెట్టడానికి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. బీసీల శవాల మీద అన్యాయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరాచార్య అమరవీరుడు, మొత్తానికైతే ఇది పరిస్థితి. బస్సులో పట్టేట కంటే ఎక్కువ మందిని అందులో గొర్రెల ఒక దాంట్లో ఈడ్చుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ స్పేస్ లేకుండా వాళ్ళను ఇబ్బందికరంగా ఆడవాళ్ళను మగవాళ్ళని అందరినీ కూడా ఒకే దాంట్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ శ్యామ్ను కూడా కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు కొడుతున్నారు సార్ వాళ్ళను? సరే, పోలీసులు కూడా చేసుకునేటువంటి ప్రయత్నాలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళని ఒకవైపు బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది విజువల్స్లో చూసుకోవచ్చు క్లియర్గా. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ నుండి ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హంగా మారింది. కాంగ్రెస్ నుండి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికైనా వస్తారేమో అన్న ఆలోచనలో అనేక మంది బీసీ నాయకులు ఉండే. కానీ ఇప్పటివరకు ఏ ఒక కాంగ్రెస్ నేత ఇక్కడికి రాకపోవడం అందరినీ ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తాం, బీసీల పక్షాన మేము ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇక్కడికి రాకుండా ఈ నిరసనకు అడ్డుకునే ప్రయత్నం వాళ్ళ పోలీసుల ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి. చూస్తున్న ప్లేస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.